బ్రహ్మము లేని స్థితిని జ్ఞానాన్ని చూపెట్టడానికి వీలు కాదు. ఈ సృష్టికంతటికీ కారణమైన బ్రహ్మము నీ జన్మ కూడా కారణమే అయ్యున్నది. అంతటికీ ఏది కారణమో నీకు కూడా అదే కారణం, అంతటికీ ఏది కార్యమో నీకు కూడా అదే కార్యం. ప్రత్యేకంగా నువ్వెక్కడి నుంచి వచ్చావు? సముద్రం కంటే అల వేరైపోయింది, ఎలా? వీలు కాదు కదా. సముద్రం అనేది బ్రహ్మం, జీవుడు అనేది అల. మరి సముద్రము కంటే అల వేరే, అలలో ఉన్న పదార్థంలో నీళ్లు లేవా? సముద్రంలో ఏ నీళ్లు ఉన్నాయో అలలో కూడా ఆ నీళ్లే ఉన్నాయి, కొత్తవి ఏమీ రాలేదు. ఈ సృష్టి అంతా బ్రహ్మ పదార్థం చేతే తయారై ఉంటే జీవుడు కూడా దేంతో తయారై ఉన్నాడు? ఆ బ్రహ్మ పదార్థం చేతే. ఈ ప్రపంచం అంతా దేంతో తయారైంది? ఆ బ్రహ్మ పదార్థం చేతే. నువ్వు అనుభవిస్తున్నానంటున్నావు కదా, అనుభవించేది కూడా ఏమిటి? అది కూడా బ్రహ్మమే. అందుకని భోజ్యము బ్రహ్మమే, భోక్త బ్రహ్మమే, అన్నంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ. కర్త కూడా బ్రహ్మమే, భోక్త కూడా బ్రహ్మమే. పెట్టినవాడు బ్రహ్మమే, తినేది బ్రహ్మమే, తినబడేది బ్రహ్మమే, తిన్నవాడు బ్రహ్మమే. అసలు బ్రహ్మము తప్ప రెండవది లేనే లేదు అనే నిశ్చయ జ్ఞానం ఎవరికైతే కలిగిందో వాళ్ళకి ఎటువంటి రెండవది లేదు, కాబట్టి ఏ భయము లేనే లేదు.